మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసేటప్పుడు అర్జునుడికి జ్ఞాననేత్రం ప్రసాదిస్తాడు. ఆ ఒక్క క్షణంలో అర్జునుడికి సమస్త విశ్వమంతా శ్రీకృష్ణుడిలా కనిపిస్తుంది. ధర్మం, మోక్షం, పునర్జన్మల గురించి భగవద్గీత వివరిస్తుంది. ఒకరి అస్తిత్వం విశ్వంలోని 8 మూలకాలతో రూపొందించబడింది. అవి భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, తెలివి, స్పృహ. మానవ ఉనికిని కప్పి ఉంచే 5 పొరలు పర్యావరణం, భౌతిక శరీరం, ఆత్మ, మనస్సు, జ్ఞానం. దీనిని బట్టి ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి అస్తిత్వం విశ్వంలో అంతర్భాగమే. మరణం అనేది శరీరానికే గాని ఆత్మకు కాదు. ఏ ఒక్కరైనా శరీరాన్ని చంపగలరు కాని ఆత్మను చంపలేరు అని భగవద్గీత తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ముఖ్యమైన సందేశాలను అందించాడు. ఆ సందేశాలు సమస్త మానవాళిని ధర్మ మార్గంలో నడిపించేందుకు సహాయపడతాయి. వాటిని పాటించడం ద్వారా ఆదర్శవంతమైన జీవితాన్ని పొందవచ్చు. తీవ్రమైన ఆలోచనలు, భావోద్వేగాలతో యుద్ధం చేస్తున్న అర్జునుడికి మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని యుద్ధం చేయమని శ్రీకృష్ణుడు అడుగుతాడు. శ్రీకృష్ణుడు మాట్లాడుతూ యుద్ధం కూడా అంతా కరణశుద్ధితో చేయాలి, ప్రశాంతంగా చేయాలి. ద్వేషంతో పోరాటం చేయకూడదు. ధర్మం కోసం, న్యాయం కోసం పోరాటం చేయాలి. సమానత్వాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేయాలి. యుద్ధం గెలవాలంటే ముందు మనస్సును జయించాలి.